హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు అయితే నేను మెంత్యాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను గైస్. వచ్చేయండి చూసేద్దాం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి గైస్, మెంత్యాకు ఇరిపించి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే కడుక్కుందాం దీన్ని. చూడండి గైస్, ఇక్కడైతే నేను ఒక 5 టమోటాలు తీసుకున్నా. కొంచెం కొత్తిమీరాకు తీసుకున్నా. చూడండి, కడిగి పెట్టుకున్నా కొత్తిమీరాకు. ఇక్కడైతే 2 తెల్లగడ్డలు విడిపించి పెట్టుకున్నా. ఇక్కడ 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా, పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా. ఇక్కడైతే కొన్ని ఎండుమిరకాయలు తీసుకున్నా. చూడండి, ఎండుమిరకాయలు తీసి పెట్టుకునేసిన. ఇక్కడైతే మెంత్యాకు కడిగి పెట్టుకునేసిన, విడిపించి కడిగి పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, విడిపించి పెట్టుకున్నా. కందిపప్పు తీసుకుంటున్నా. చూడండి, కందిపప్పు కడిగి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను స్టవ్ అంటించుకుంటున్నాను గైస్. స్టవ్ అంటించుకుని కుక్కర్ పెట్టుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం గైస్. ఆవాలు కొన్ని వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడైతే తెల్లగడ్డలు వేసుకుంటున్నా. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎండుమిరకాయలు వేసుకుంటున్నా గైస్. ఒక టమాటోని 4 ముక్కలుగా చేసుకుని ఇట్లా వేసుకుంటాను గైస్. కొత్తిమీర వేసుకుంటున్నా. ఇప్పుడు కడుక్కున్న మెంత్యాకు వేసుకుంటున్నా గైస్. కందిపప్పు యాడ్ చేసుకుంటున్నా గైస్. ఇప్పుడు నీళ్ళు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి గైస్. నీళ్ళు అయితే కొద్దిగానే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం గైస్. ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుందాం. చూడండి గైస్, 2 విజిల్ వచ్చింది. ఇప్పుడైతే మనం కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడైతే నేను చింతపండు నానపెట్టుకున్నా. కొంచెం ఒక చిన్న నల్లికాయ సైజులో నానపెట్టుకుని ఉండా. చూస్తున్నారు కదా గైస్, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే చూడండి ఎలా ఉడికింది, ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ నీళ్ళంతా బాగా ఉంచేసుకుని పప్పు నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటాను గైస్. ఇదైతే చిన్న కుండ, దీంట్లో యాడ్ చేసుకుంటా. ఇది మట్టిది, దీంట్లో ఒరటుగా ఉంది కాబట్టి మనం దీంట్లోకి వేసుకుని పప్పు గుత్తులు రుద్దితే ఫుల్ సాఫ్ట్గా అయిపోతుంది. నేనైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. చూడండి, చూస్తుందా గైస్, దీంట్లోకి యాడ్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం పప్పు గుత్తితో పప్పు గుత్తితో కలుపుకుందాము. చూసారా గైస్, పప్పు గుత్తితో రుద్దుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. మనం అంతా ఇలాగే చేసుకునేద్దాం. ఇదైతే ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసుకుంటా. చూస్తున్నారు కదా గైస్, పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చింతపండు రసం కలుపుకుంటాను గైస్. లాస్ట్లో అయితే చింతపండు రసం తీసి పెట్టుకున్నా. చూడండి, కలుపుకునేస్తాను. అంతే గైస్, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో సాల్ట్ కారం అంతా సరిపోయిందో చూసుకునేద్దాం. మనం టేస్ట్ చూసాను గైస్, సాల్ట్ కారం అయితే పక్కగా సరిపోయింది. అంతే గైస్, ఇంకో 2 మినిట్స్ చింతపండు రసం యాడ్ చేసాం కదా, ఇంకో 2 మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుంది. చూడండి గైస్, పప్పు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది ఫైనల్ లుక్. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.